మనం హంపీలో ఏక్ శీలానంది మోనోలిథిక్ బుల్ అనే ప్లేస్లో ఉన్నాం. ఏక్ శీలానంది అనగా ఒక్కటే పెద్ద శిలను ఉపయోగించి ఈ నంది విగ్రహాన్ని చెక్కారు. ఇది 14-15వ సెంచురీ అనగా విజయనగర సామ్రాజ్యం నాటి కట్టడం. ఈ చుట్టూర పరిసర ప్రాంతమంతా రాజుల కాలం నాటి కట్టడాలతో చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. దూరంగా విరూపాక్ష టెంపుల్ కనపడుతుంది కదా, ఆ టెంపుల్ని ఫేస్ చేసి నంది విగ్రహం ఉంటుంది. దీనినే నంది బజార్ లేదా హంపి బజార్ అంటారు. ఆ కాలంలో ఇక్కడ మణులు, మాణిక్యాలు, ముత్యాలు ఇలా ఎన్నో రకాలు అమ్మేవాళ్ళంట. ఈ కొండ చూడండి రాళ్ల రాళ్లగా ఎలా ఉందో. దీనినే ఏక్ శీలానంది అంటారు. ఇది చూడటానికి చాలా గొప్పగా, విశాలంగా, పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఈ నంది విగ్రహం ఎల్లప్పుడూ ఆ ఊరిని కాపాడుతూ ఉంటుందని భావిస్తారు. అందుకే దీనిని వారధి లేదా సేవియర్ అని కూడా భావిస్తారు. మీరు గమనించి ఉంటే ఈ నంది విగ్రహం చుట్టూరా పొడవైన రాళ్లతో కట్టుదిట్టంగా కట్టారు. అనగా ఈ విగ్రహం ఎల్లప్పుడూ చెక్కు చెదరకుండా ఉండాలని వాళ్ళ భావన. ఈ నంది విగ్రహం వెనక భాగం మీరు హంపీలో చూడదగిన ప్లేసుల్లో ఇది చాలా ముఖ్యమైన ప్లేసు. ఈ వీడియో వీక్షించినందుకు అందరికీ ధన్యవాదములు.